హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగతాయారు వంటలు. మీరు ఎప్పుడు సొరకాయ కూర, సొరకాయ పులుసు తిని బోరు కొట్టినట్లయితే ఈ విధంగా సొరకాయ రొట్టెలు చేసుకొని తినండి. చాలా బాగుంటాయి అండ్ ఇవి చేయటం కూడా చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. ముందుగా నేను ఇక్కడ హాఫ్ సొరకాయని తొక్క తీయకుండానే తీసుకున్నానండి. తురుముకునే ప్లేట్ తీసుకొని దానిలో పెద్ద హోల్స్ తోటి సొరకాయని తురుముకోవాలి. అలా తురుముకున్న సొరకాయని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దీనిలో నేను ఇక్కడ 3 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ పిండితోటి మనకి 5 రొట్టెలు వస్తాయి. ఆ తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకొని ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు అండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి. నేను 15 to 20 minutes నానబెట్టుకున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు పచ్చెనగపప్పు అయినా తీసుకోవచ్చు. అయితే దాన్ని ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. అలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. సొరకాయ నుంచే మనకి చాలా వాటర్ వస్తుంది. అలా మంచిగా కలుపుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఒకవేళ వాటర్ ఎక్కువయ్యి పిండి అనుకైతే కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న పిండిని పెద్ద పెద్ద ముద్దలు చేసుకోండి. రొట్టెకు పెద్ద పెద్ద ముద్దలు అయితేనే బాగుంటుందండి. అలా ముద్దలు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లో వేడెక్కనివ్వండి. ఆ తరువాత వెజిటేబుల్ కటర్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దాని మీద తడి కాటన్ క్లాత్ స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దని తీసుకొని మునివేళ్లకు తేమ రాసుకొని మునివేళ్లతోటి స్లోగా అలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ మీరు కావాలంటే కొత్త నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా దాని మీద అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అయితే అది వేడెక్కక ముందే స్ప్రెడ్ చేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో. అలా రెడీ చేసుకున్న దాన్ని ప్యాన్ వేడెక్కిన తర్వాత అరచేతిలోకి తీసుకొని ప్యాన్ మీద వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 2.5 minutes కాలనివ్వండి. అలా కాలిన తర్వాత మూత తీసి ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 2 minutes కాలనివ్వండి. అలా కాలిన తర్వాత ప్యాన్ మీద నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అండ్ సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో ఈజీగా సొరకాయ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.